మునక్కాయ కర్రీ చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది మునక్కాయ కర్రీ చేయక. మునక్కాయ, ఆలుగడ్డ, టమాటా, ఉల్లి. ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, మునక్కాయలు, టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేయలేదు, మునక్కాయలు ఇట్లా కట్ చేసి పెట్టేసిన. పొట్టు ఇట్లా తీసేసిన, నార తీసేస్తేనే బాగుంటుంది కదా మునక్కాయలకు. ఇప్పుడు ఆనియన్స్, ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాం. ఫ్రై అయిన తర్వాత టమాటా అలాగే మునక్కాయలు వేసి కారం ఇట్లా వేస్తే మన ఆలుగడ్డ మునక్కాయ కర్రీ రెడీ అవుతుంది. నెక్స్ట్ నేను గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. గోధుమ పిండి కలిపి పెడితే ఇంకా తొందరగా చపాతీ చేసుకోవచ్చు. కర్రీ లోపు పిండి అనేది కొద్దిసేపు కలిపి పక్కన పెట్టేస్తే మంచిగా వచ్చేస్తాయి చపాతీ ఉడకంగా. చపాతీ, ఆలుగడ్డ, మునక్కాయ కర్రీ రెడీ అయింది. చపాతీ ఉడక రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా, బాగుంటుంది టేస్ట్.
7:30 అవుతుంది. ఇక చూడండి మంచి చెట్లు పట్టింది.